2007లో అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని జరిగింది. అప్పటినుంచి తనంబడే ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం అనేది ఈ రోజుకు సాగుతూనే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అంటే తొలిసారి అంటే ఎటువంటి సన్నివేశంలో కలిసారండి? అంటే ఒక వేరే ఆఫీస్‌లో అక్కడ సార్ కలవడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఒక 5 మినిట్స్ అనేది హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసుకొని నా గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పీఆర్‌పీ పార్టీ పెట్టే సందర్భంలో ఒకసారి వచ్చి కలుమని చెప్పారు. ఎళ్ళాను సార్ దగ్గరికి. కలిసారు. కొన్ని తనతోని మాట్లాడినంక తన గిట్ట "నీకు ఇష్టముంటే ఇందులో ట్రావెల్ కావచ్చు" అని చెప్పారు. తను మాట్లాడినది ఎందుకో అది మాటల్లో చెప్పడానికి రాదు గానీ, హ్మ్. తనతోని ఒక్కోసారి మాట్లాడినంక తన తనకు దగ్గరయినంక మళ్ళీ ఆయన తనని వదిలేసి ఎళ్ళడం అనేది కష్టం అనిపిస్తుంది. ఆ! ఆయనలో ఉన్న ప్రత్యేకతనే అది. హుహుహు. హ్మ్. అప్పటినుంచి ఏందంటే మేము తనతోని ఏది జెప్పినా, ఏది జేసినా పీఆర్‌పీ టైంలో గానీ, మన 2014లో జనసేన పెట్టినప్పుడు గానీ, తను ఒక మాట చెప్పిండంటే అందులో ఏదో ఉంటుందనేసి ఆలోచించుకుంటూ ఎళ్తే హ్మ్. డెఫినిట్‌గా కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది. తను ఆ రోజు ఎందుకిది అలా చెప్పాడు? హ్మ్. రాబోయే రోజుల్లో దీనివల్ల ఏమొస్తుంది? ఏ మంచి జరుగుతుంది? హ్మ్. ప్రతి విషయంలో నేను గత 18 సంవత్సరాల నుంచి జూస్తున్నాను. తను ఏదైనా పని జెప్పిండంటే దాని ఎనకాల ఏదో చాలా పెద్దగా అంటే చాలా దూరం దాకా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చెప్పడం జరుగుతుంది. అదైతే నేను బలంగా నమ్ముతా. అంటే ఆయనని కలిసినప్పుడు మీ అంటే సన్నివేశాలు ఎలా ఉండేవి సార్? అంటే మీ ఎక్స్‌ప్రెషన్ గాని, మీ ఆనందం గాని? ఆనందము అనేది మాటల్లో చెప్పలేమండి. ఇన్ని 18 ఏండ్ల నుంచి ఎన్నో సందర్భాలు తనతోని కలిసి మాట్లాడాను. హ్మ్. తనతోని చెప్పిన పనులు చేశాను. అంటే ఒక లిమిటు దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. హ్మ్. తన దగ్గరికి ఎన్ని సార్లు మాట్లాడినా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉంటుంది. ఈరోజు ఒక 2, 3 గంటలు మాట్లాడొచ్చినా, మళ్ళా మనం రేపటికెళ్తే మళ్ళా ఇంకోటేదో ఒక కొత్తగా నేర్చుకోవాల్సి. అది మన ఒక్కరి గురించే గాదు, సమాజానికైనా గాని, నలుగురికి పడే విధంగా తన భావజాలం ఉంటుంది. ఆయన ఆలోచించే విధంగా ఎందుకు ఈ మాట చెప్పిండు ఏందని ఆలోచిస్తే తన ఎనకాల ఎన్నో అర్థాలుంటాయి. అది మంచి అర్థాలు. సరే అంటే మీరు అంటే అప్పటి నుంచి మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు వాళ్ళతో పాటు. అవును. 7 నుండి 2007 నుండి. అవును. అంటే ప్రజారాజ్యం, ప్రజారాజ్యం తర్వాత జనసేన ఒకటే లైన్‌లోనే వచ్చేస్తున్నారు మీరు కంటిన్యూగా. అవును. అంటే అప్పుడు మీరు ఏంటి ఆశించలేదా? అంటే ఒక ఎమ్మెల్యేగా గాని, దేనికన్నా గాని పాలిటిక్స్‌లోకి ఇంగా పైకి ఎదగాలని ఇంగ. అంటే ఆ రోజు నుంచైనా గాని ఎప్పుడైతే తను ఫస్ట్ టైమ్ కలిసినప్పటి నుంచైనా గాని, హ్మ్. ఎప్పుడు ఒకటి ఇది వ్యక్తిగతంగా ఒకటి ఆశించి అనేది ఏ రోజు చేయలేదు. తను ఏవైతే చెప్తారో తన గురించి, తను చెప్పిన దాని గురించి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం గానీ, ఈ పని చేస్తే దీనివల్ల నాకు వ్యక్తిగతంగా ఇది నేను లాభ పొందుతాను. ఇవి అనేది ఇంతవరకైనా గాని ఏ రోజు ఆశించలేదు. సరే అంటే ఈ మీ కెరియర్ అక్కడి నుంచి ఇక్కడి వరకు కొనసాగుతూ వచ్చింది. అంటే ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారంతే. ఆ! అంతే. అంటే గ్యా వాట్ నెక్స్ట్ అనేది తర్వాత అంటే ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఏదో ఒకటి మళ్ళా అంటే మీరు కూడా ఏది ఆశించకుండా అంటే నడుస్తూ వచ్చారంతే. ప్రయాణం కొనసాగింది మీది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. మొన్న రీసెంట్‌గా మిమ్మల్ని పిలిచి టీటీడీ బోర్డ్ మెంబర్ మీకివ్వాలనుకున్నాము, మీకిస్తున్నాము అన్నప్పుడు మీ కళల్లో ఆనందం ఏ విధంగా ఉంది? మనకు ఏందంటే ఎప్పుడైతే ఏదన్నా మనము ఆశించి మనం దాని గురించి మనం ఇది జేస్తాం, ఆశ పెట్టుకొని పని జేస్తామో నేనొకటి నమ్ముతాను. ఆశ మనం ఆశించి పని జేయడం అనేది వేరండి. వ్యక్తిగతంగా ఇష్టంతోని తన మీద ప్రేమతోని పని జేయడం వేరు. హ్మ్. నేను ఆ రోజు నుంచైనా ఇప్పటిదాకా అయినా గాని పవన్ కళ్యాణ్ గారిది ఒకటే నేను నమ్ముతానేంటంటే, తను వ్యక్తిగతంగా తన గురించే ఆలోచించడు. సమాజానికి నెక్స్ట్ వచ్చే కమింగ్ జనరేషన్‌కు ఏదో తన వంతు చేయాలని జెప్పేసేసి, అందులో భాగంగా ఏందంటే, మేము దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతోని ప్రయాణిస్తున్నాను గాబట్టి, నాతోని ఏదైనా అయితే నేను చేయాలనే ఒక తపనతోని నేను 18 ఏళ్ల నుంచి తనెంబడి నడుచుకుంటూ ఇక్కడి దాకా ట్రావెల్ చేయగలిగినాను. అదే మాదిరిగా మీరు అడిగినట్టు ఏదైతే నాకు టీటీడీ మెంబర్ అనౌన్స్ చేస్తున్నాను నిన్ను అని జెప్పేసి చెప్పినప్పుడు గిట్ట మనం ఈ ట్రావెల్ చేసే దాంట్లో ఇదొక మనకు ఆపర్చునిటీ మంచిది. నలుగురికి మనం
మన వెంకటేశ్వర స్వామిది దర్శనం కల్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదొక మన కలిసొచ్చిన ఒక మంచి అవకాశము. ఆయన సేవ ఆయన చాలా సేవ చేసుకోవడం అనేది ఎంతోమంది ఆశిస్తారు. అవును. లక్షల మంది ఆశిస్తారు. హ్మ్. కానీ అందరికి దక్కదు ఈ అవకాశం. నిజంగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు పవన్ కళ్యాణ్ సార్‌కు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు మీరు మీ కెరీర్ అక్కడి నుంచి సాగి ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్‌గా మీరొచ్చారు. అంటే టీటీడీ బోర్డు మెంబర్‌గా మీరు పదవిలో నుంచి ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటికి అంటే మీకంటూ ఒక ఆశయం ఉంటది కదా! అంటే ఏ ఏ విధంగా అంటే ఉంటే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి? ఏ విధంగా వారికి సహకారం అందించాలి? నా వంతు సహకారం ఏ విధంగా అందిస్తే బావుంటుంది అని చెప్పి మీరేమనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నేను ఇందులో 2 సెపరేట్‌గా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయిందండి. అక్కడ చూస్తున్న కొద్దీ ఏంటంటే, భక్తులకు ఎవరికైనా ఇన్ ఆహ్, నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఎంతోమంది భక్తులున్నారు. అక్కడ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలి, ఎళ్ళాలనే ఒక బలమైన కోరికతోనుంటారు. వచ్చిన వారికి అందరికీ ఏంటంటే, వీలైనంత మట్టుకు హ్మ్. వారికి ఒక ఆహ్, అకామిడేషన్స్ కానీ, మళ్ళీ అక్కడున్న కొండపైన ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నిటికన్నా మించి మరీ ముఖ్యమైనదేంటంటే ఎప్పుడైతే వాళ్ళు దర్శనానికెళ్తారో వీలైనంత తొందరగా వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళను దర్శనం చేపిచ్చి, వాళ్ళకి మంచిగా మళ్ళా ఇంటికి పంపించే విధంగా ఉండాలనేది. ఒక భక్తుడు దేవుని దర్శనానికొచ్చిండంటే తృప్తి చెంది మళ్ళీ ఇంటికెళ్ళాలి. హ్మ్. ఆ విధంగా చేయాలంటే కొన్ని ఏవైతే ప్రెజెంట్ నడుస్తున్న దాంట్లో గిట్ట మంచిగుంది. కానీ ఆ టైంను కొన్ని దాని మీద ఇప్పుడు రీసెంట్‌లీ టీటీడీ బోర్డ్ చైర్మన్ గారు, ఈఓ గారు వీళ్ళందరూ గిట్ట చెప్పడం జరిగింది మీడియా ద్వారా. దాన్ని టైమ్ స్లాట్స్ విధంగాన ఇంకో ఏంది అనేది దాని మీద ఒక అధ్యయనం అయితే జరుగుతుంది. హ్మ్. దాన్ని కొంచెం ఇట్లా గంటల తరబడి గాకుండా దాన్ని వీలైనంత షార్ట్ టైమ్ కొంచెం మినిమైజ్ చేసుకుంటూ ఎట్లా చేయాలని దాని మీద స్టడీ చేస్తున్నారు. అదేమన్నా దానికి ఈ బేస్ ఏమన్నా అయిందంటే మాత్రం బావుంటుందని నా ఉద్దేశ్యం. ఇంకో వెర్షన్‌లో చెప్తా ఉన్నారు అసలు ఇంకో అంటే ఇదంతా మార్పు చెందాలి అంటే ఏందంటే ఒక వ్యక్తి ద్వారానో, ఎవరి ద్వారానో కాదండి. ఓవర్‌నైట్ కూడా కాదు. హ్మ్. ఇవన్నీ ఏందంటే దీన్ని మొత్తం కంప్లీట్‌గా ఉన్నదాన్ని స్టడీ చేసుకుంటూ, ఎప్పటిదప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ, ఒక బలమైన సంకల్పంతోని భక్తులకు 100% మనం చెయ్యాలనేది ఇప్పుడు టీటీడీ బోర్డ్ ఏంటంటే ఒక బోర్డ్ ఏసినప్పుడు 2 ఇయర్స్ ఉంటుంది టర్మ్. అట్లా ఒక 2 ఇయర్స్‌లో చేయాలంటే ఒక 2 ఇయర్స్ పీరియడ్ సరిపోదు. ప్రతి బోర్డ్ సభ్యులు, ప్రతి అక్కడికొచ్చిన అఫీషియల్స్ కానీ, ప్రతి బోర్డు చైర్మన్ గారు గానీ, బోర్డు సభ్యులు గానీ, ఒక్కొక్కరు సహకరించుకొని చేస్తేనే ఇదనేది ఒక సర్టెన్ పీరియడ్‌లో అట్‌లీస్ట్ సమ్ రిజల్ట్ అనేది తీసుకురాగలుగుతారు. సార్ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం అంటే ఒక ప్రమాదవశాత్తు కొన్ని సంఘటనలు అయితే జరిగాయి అక్కడ. అంటే రకరకాల సంఘటనలయితే జరిగాయి. దాని తర్వాత మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరెవరైతే మన నుండి ఇబ్బంది పడ్డారో, మన నుండి కష్టాల పాలయ్యారో, నష్టపోయారో వారి ప్రతి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పండి. వారికి సహకరించండి. వారికి సహాయం అందించండి అని అన్నారు. అప్పుడు మీరు గూడా చాలామంది మీ బోర్డ్ మెంబర్స్ మీరు అంతా కలిసి కొంతమంది వెళ్లారు. అప్పుడు మీరు వాళ్ళని ఓదార్చినప్పుడు ఎటువంటి ప్రేమను వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకున్నారు సార్ మీరు? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యంగా తన గురించి చెప్పాలంటే ఏందంటే 18 ఇయర్స్ నుంచి నేను తనలో ఉండే ఎన్నో నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు నేను చెప్పాను. అందులో ఎవరన్నా ఇట్లా ఇబ్బంది పడితేనే ఆయన తట్టుకోలేరు. హ్మ్. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి ముందు. ఈ టీటీడీ చెప్పే కన్నా ముందు నేను ఉదాహరణకు తనకు అనుకోకుండా ఎంతోమంది తన దగ్గర సహాయం కోరి చాలా మందొస్తారు. హ్మ్. వచ్చినప్పుడు ఏందంటే అందరూ తనను రీచ్ కాలేకపోతారు. హ్మ్. ఎవరో ఒకరు రీచ్ అయినప్పుడు ఏందంటే తన వంతు ఇమ్మీడియేట్‌గా దాని గురించి ఆయన తప్పించుకోవడం ఎలా ఉంటదంటే సొంతంగా తనకు జరిగినా గాని అంత ఇబ్బంది పడడు గానీ, ఎవరికైనా వచ్చిర్రంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా సార్ట్ ఔట్ చేయాలనే దాంతోని వర్క్ చేస్తాడు. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యలో మీరు చూసారు గాబట్టి, యాస్ ఎ డిప్యూటీ సీఎంగా చెప్పారు గాబట్టి, మీ దృష్టికొచ్చింది, అందరి దృష్టికొచ్చింది మీడియా ద్వారా. హ్మ్. అదే తను లేనప్పుడు అంటే,
యాజ్ ఏ గవర్నమెంట్‌లో లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎన్నోటికో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యిండో అన్నీ బయటికి రాకపోవచ్చు. ఉమ్, ఆయన వ్యక్తిగతంగా మనస్తత్వమే అలాంటిది. ఇది కూడా ఏందంటే ఆయన ఇప్పుడు మనిషి ఎవరిదో ఒక మిస్టేక్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ అది. ఉమ్, వేరే ఏదైనా గాని మనం తీసుకురావచ్చు మళ్ళీ. తెచ్చుకోవచ్చు. కుటుంబంలో ఒక మనిషి లేనాడు అంటే ఆ మనిషి ఆ కుటుంబం ఎంత బాధపడతది. ఉమ్, అలాంటిది మనకు తెలిసో తెలియకో ఒక మిస్టేక్ జరిగింది. మనము ఆ కుటుంబానికి పర్సనల్‌గా ఎళ్లి మేమున్నాము అని మీ ఎంబడి టీటీడీ బోర్డ్ అంతా ఉంది. బోర్డు సభ్యులున్నారు, అఫీషియల్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఉందని ఒక భరోసా కల్పించండి. భరోసా ఇవ్వండి. ఉమ్, మనము వాళ్ళని ఇంకా దానికన్నా మనం కోరేది క్షమాపణ అనేది ఒకటే చిన్న మనం ఏందంటే వాళ్ళకు తృప్తి చెందొచ్చు. పోయింది మనం తీసుకురాగలగలేము గానీ, మనతోని తెలిసినా తెలియకుండా జరిగిన మిస్టేక్ అది. మన బాధ్యత అది అనేసి అని చెప్పి మాకందరికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే బోర్డ్ నుంచి 25 లాక్స్ ఈచ్ కుటుంబానికి అనౌన్స్ చేసిండ్రో, ఒకటి 2 టీమ్స్‌గా డివైడ్ చేసినప్పుడు నేను వైజాగ్ పోయిన నలుగురు కుటుంబాలకు నేను వ్యక్తిగతంగా ఇంకా మా సభ్యులు, ఉమ్, తోటి సభ్యులు ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో అందరం వెళ్ళాము అక్కడికి. ఎళ్ళేసేసి కలిసినప్పుడు మాత్రం ఆ కుటుంబంలో ఉన్న బాధ దీంతోని మనం ఎంత ఒక సారీ చెప్పడంలోనో 25 లక్షలను అది పోదు వాళ్ళ బాధ. ఉమ్. కానీ మనతోని అయినంత మాత్రం ఏందంటే ఇప్పుడైనా గానీ మీ ద్వారా గిట్ట కోరుకునేది ఏందంటే వాళ్ళకు వీలైతే మమ్మల్ని అందరిని క్షమించాలనే ఒక దీనితోని వాళ్ళని వేడుకుంటున్నానండి దానికి. అంటే మీరు కలిసినప్పుడు ఆ బాధని అంటే అది వివరించలేకుండా అవి ఉండగలుగుతున్నారు మనము సార్ అది. దాన్ని ఇప్పుడు మనము ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా గానీ ఉమ్, చక్కగా టెంపుల్‌కి పోయిర్రు, దర్శనం చేసుకొని వచ్చేస్తారు. రేపు పొద్దున్నే ఎల్లుండో వస్తారు అనేసి అనుకుంటారు. అనుకోకుండా సడెన్‌గా యాక్సిడెంటల్‌గా ఇలాంటి అయినప్పుడు ఆ కుటుంబంను మనము 2, 3 రోజుల్లో మనం ఆ కుటుంబాన్ని పోయి ఫేస్ చేయడం ఎంత టఫ్ ఉంటది. మనము ఏం చెప్పగలుగుతాం? అది బాధ తప్పించి అది మన మాటల్లో మనం అది ఆళ్ళ బాధ మనం చెప్పలేం. సార్ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఆహ్, ఈ అన్యోన్యత అంటే ఈ ఫ్రెండ్‌షిప్ అనేది అంటే ఏ విధంగా బలపడింది సార్? అంటే ఎట్లా? సార్ ఈడ ఒక విషయం చెప్పాలి సార్. అంటే ఏందంటే మెగా ఫ్యామిలీ, మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అనే పదం అనేది కరెక్ట్ కాదు. ఓకే. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సార్ హ్మ్. అంటే మాటల్లో చెప్పలేని గౌరవం. ఈ 18 ఇయర్స్ నుంచి ఆయన చెప్పిందే వేదంగా చేసుకుంటూ వెళ్ళడం. ఎందు గురించి అంటే ఒక నమ్మకం ఏందంటే ఆయన చేసే పని, చెప్పే మాట ఏదైనా ఇచ్చిండనుకోండి ఇన్‌స్ట్రక్షన్స్ నాకే కాదు ఎవరికైనా ఆయన నమ్మిన వారికి ఎవరికైనా కార్యకర్తలకు అనుకోండి, లీడర్స్‌కి అనుకోండి ఎవరైనా. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా తన గురించి ఆలోచించుకునే లీడర్ కాదు. హ్మ్. కాబట్టి ఒక ఫ్రెండ్‌గాను ఇప్పుడు మీరన్నట్టు ఒక ఫ్రెండు, ఫ్యామిలీ రిలేషను కాదు. ఇవన్నిటికన్నా మించి, హ్మ్. ఇవన్నిటికన్నా మించిది అది కరెక్ట్ వర్డ్ ఏది వాడాలో తెలవదది. ఆయన చెప్పిండంటే ఇగ గురువు కన్నా ఎక్కువ అనుకోండి. ఇప్పుడు మనం అంటాం గదా! గురువు, పేరెంట్సు, ఫ్యామిలీ మెంబర్స్ అంటాం గదా! అట్లా గురువు. సార్ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇంత ఇదిగా అంటే 8 ఇయర్స్ నుంచి ఆయనతో తిరిగిన అంటే ఆయనతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి విజన్ అంటే ఆయన విజన్ ఏంటంటారు మీరు? విజన్ ఏందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దాన్ని బట్టి అందరికి తెలుస్తది. ఓకే. ఆయన 2014లో పార్టీ అనౌన్స్ చేసినప్పుడు నేను ఈ ఎలక్షన్స్‌కు ఇప్పటికి పెట్టట్లేదండి. నాతోని ట్రావెల్ చేసేవాళ్ళు 25 ఇయర్స్ దాకా ఓపికతోనుంటే ట్రావెల్ చేయండి అని చెప్పాడు. చాలా స్పష్టంగా పబ్లిక్ మీటింగ్‌లో ఓపెన్ డాష్‌లో చెప్పాడు. అదే ఆయన విజన్. ఏందంటే ఈరోజు నేను వచ్చేసేసి ఏవో చేసేస్తాను, ఇవి ఇచ్చేస్తాను, అది చేసేస్తాను, నాకు ఓట్లేసి ఇది చేస్తాను, అది చేస్తాను ఎప్పుడైనా చెప్పింది మీరు విన్నారా? ఇంగా ఎందుకనంటే ఆయన చాలా ప్రాక్టికల్‌గా గిట్ట ఆలోచిస్తాడు. ఎంతైతే ఈ విధంగా ఉందో దానికన్నా ట్వైస్, థ్రైస్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు. పాసిబిలిటీస్ ఏంటి? ఒక కమిట్మెంట్ చెప్పే ముందు అది అసలు ఎలా పాసిబిలిటీస్? ఏంటి? చేయగలుగుతామా? లేదా? అనేది బ్యాక్ ఎండ్ ఆయన ఎంతో హోంవర్క్ చేస్తారు. హ్మ్.
హోంవర్క్ చేసినాక చెప్తారు. 14లో పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు. 19లో పోటీ చేశారు. సరే కొంచెం రిజల్ట్స్ అనేది ఎలా అనేది మనము ఊహించిన దానికన్నా కొంచెం ఇటు రావచ్చు, అటు రావచ్చు, అది వేరే మాట. ఇప్పుడు 24లో అంటే 10 ఇయర్స్ పార్టీ పెట్టి మొన్న ఓకే. 10 ఇయర్స్‌కు మీకు ఇంకో విషయం. పార్టీ పెట్టినాక 10 ఇయర్స్‌కు మొన్న ఎలక్షన్స్ తర్వాత దానికన్నా ముందు పార్టీ 10 ఏళ్ల దాకా రిజిస్టర్డ్ పార్టీ ఉండే. ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీ అయింది. మొన్న 24 ఎలక్షన్స్ తర్వాత. అంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్‌కు ఇంకా కొంచెం ముందుకెళ్ళడము. అట్లా ఆయనకు ఒక క్లియర్‌గా ఒక విజన్ ఒకటి చేయాలి అంటే దానికి ఎంత టైం పడుతుంది. ఒక్కొక్క స్టెప్పు దానికి ఎక్కాలి అంటే అక్కడి దాకా రీచ్ కావాలంటే, ఆ గోల్‌కి రీచ్ కావాలంటే ఆయనకు ఒక క్లియర్ విజన్‌తోని ప్లాన్ చేసుకుంటాడు. దాని వెనకాల ముందు తను ఏదైనా డిసిషన్ తీసుకున్నంటే నేను ఉండగలుగుతానా, పాసిబిలిటీయా కాదా అని తనకు తాను అది చేసుకుంటాడు. చేసుకున్నాక దెన్ అది బయటికనేది ఇది చేస్తాడు. అంటే ఏంటి ఆయన విజన్ అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్నాడు. సినిమాల నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడము అనేది ఆయన ఏం చేస్తారు అనేది ప్రజల్లో ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్ల కొన్ని ఖండించాడనమాట. కిడ్నాప్ చేయడం అనేది అవి ఇవి రకరకాల కోణాల్లో అప్పుడున్న గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది జరిగింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన విజన్ ఏం చేయాలనుకున్నాడు ఏపీ ప్రజలకి అనేది ఒక ఎదురు చూస్తున్నటువంటి క్వెషన్. ఒక్కటని చెప్పలేమండి. ఇప్పుడు ఏందంటే మీరు అడిగిన దాంట్లో గత ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ పరంగా జరిగిన ఇబ్బందులనుకోండి, ఇప్పుడు ఏదైతే సుమారుగా 30,000 చిల్లర ఎగ్జాక్ట్ నంబర్ నాకు యాద్ లేదు. అమ్మాయిల మిస్సింగ్ అనుకోండి ఇట్లా అనేది కొన్ని చాలా లేవనెత్తి చాలా సందర్భాల్లో మీటింగ్స్‌లలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే ఎన్‌డీఏ భాగస్వామ్యం ఉందో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగొద్దనే దానిలో తన వంతు ఎంత కృషి చేయాలో 100% అవన్నీ కృషి చేసి అలాంటివి కాకుండా చూస్తాడు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రజలకు చేయాలి అనేది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏవైతే మీరన్నారో ప్రజలకు ఏవైతే అంటే వాళ్ళకు వెల్‌ఫేర్ అనుకోండి, అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనుకోండి, ఇవన్నీ కావాలి అంటే ఏందంటే ఓవరాల్‌గా ఏవైనా గానీ అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలయింది. డెఫినెట్‌గా దాని వెనకాల వర్కౌట్ చేస్తుండ్రు. అవన్నీ బయటికి కనబడాలంటే టైం పట్టుద్ది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక చెట్టు పెట్టినామనుకోండి, ఆ రోజే రావు గదా! అవును. అది కొంచెం టైం పడతది. టైం టేకెన్ ప్రాసెస్‌లో ఉంటది. ఆ విజన్‌తోనైతే తను పనిచేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకటి మనం చూస్తే గింటే తెలుస్తున్నాయి. 8 మంత్స్ కన్నా బిఫోర్ దానికన్నా ముందు మనకు రోడ్ల పరిస్థితి ఎలా ఉందని తెలుసు. పెన్షన్స్ ఏ టైమ్స్‌కి ఇస్తుండో తెలుసు. మళ్ళా మనకు సాలరీస్ అనుకోండి, అసలు ఫైనాన్షియల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది తెలుసు. ఇప్పుడు ఎన్ని సెంట్రల్ నుంచి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి. బట్స్ ఒకటి టేకప్ చేస్తున్నారు. డెఫినెట్‌గా ఒక 2, 3 ఇయర్స్‌లో ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రము మంచి పొజిషన్‌లో ఉంటదని మాత్రం నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మీ నాయకుడు గత 10 సంవత్సరాల కిందట ఒక రకంగా, 10 సంవత్సరాల తర్వాత నేడు ఏపీలో ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి వెన్నెముకలా నిలబడ్డాడు. అంటే జాతీయ లెవెల్‌లో అంటే నేషనల్ లెవెల్‌లో ఎదిగిపోయాడు. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, ఢిల్లీ ఎలక్షన్స్ జరిగినా, ఎక్కడ ఎలక్షన్ జరిగినా మన ప్రధానమంత్రి గారు ఇమ్మీడియేట్‌గా పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పి పిలవడం, ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం, ఆ స్థాయికి ఎదిగాడు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడొచ్చా? అవును. రాజకీయ పరంగా డెఫినెట్‌గా చేంజెస్ అనేది మీరు గత 10 ఏళ్ల క్రితం నాటికి ఈ రోజుకు చేంజెస్ ఉన్నాయి. ఓకే. రాబోయేది ఏదైతే సార్ అనౌన్స్ చేసినట్టు 25 ఇయర్స్ అనేది ఇంకా 10, 15 ఏళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ టర్మ్ అంతా అయిపోయినా గానీ ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మా నాయకుడు మేము ఆరాధించే మా పార్టీ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ సారు డెఫినెట్‌గా వీలైనంత మట్టుకు మేము ఇప్పుడు సీఎంగా అనుకుంటాము, అతన్ని చూడాలనుకుంటాము. రేపొద్దున దానికన్నా పెద్ద స్థాయిలో వేరే దాంట్లో ఇటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంతేనండి. ప్రతి ఒక్కరికి ఎందు ఆశ గురించి అంటే ఉంటుంది. అన్నిటికన్నా మించి ఎందుకు కోరుకుంటాము అంటే, తను వ్యక్తిగతంగా ఒక నేను అందరూ అనను.
మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ నాయకులు చూస్తే ఇవాళ రేపు ఏమైపోయిందంటే సొంతంగా దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా చేంజెస్ రావాలి. అంటే అలాంటి చేంజెస్ రావాలన్నప్పుడు ఒక బలమైన నాయకుడు అనేది రావాలి. ఆ నాయకునికి మళ్ళా వ్యక్తిగతంగా స్వార్థం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఆయన మేమున్నప్పుడు మాతోని పార్టీ మీటింగ్స్‌లో గానీ, ఓపెన్ డయాస్‌లలో పబ్లిక్ మీటింగ్స్‌లో గానీ, ఆయన లాస్ట్ స్పీచ్ అయినాక మాట్లాడే విధానమే ఒక ఎగ్జాంపుల్. రాష్ట్రం బాగుండాలి అంటే ముందు దేశం బాగుండాలి. దేశం తర్వాత రాష్ట్రం బాగుండాలి. ఆ గౌరవం అనేది మనిషికి లోపల నుంచి ఉండాలి. మనుషుల నుంచి లోపల గుండెల్లో నుంచి ఉండాలి. ఉన్నప్పుడు డెఫినెట్‌గా అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గిట ఇంకా చాలా ఎవరు ఊహించని అటువంటి స్థాయి చేస్తారని గిట నేను ఆశిస్తున్నాను. అంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే ఎందులో అంటే ఆయన ఆలోచన అంటే ఇది దేని గురించి అయినా గాని సరే, అంటే రాష్ట్రం గురించి గాని, రాష్ట్ర ప్రజల గురించి గాని, ఎటువంటి ఆలోచన విధానం అంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తారంటారు? అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు. దానికి ఏందంటే ఫస్ట్ గత 5 ఇయర్స్ నుంచి ఏదైతే స్టేట్ ఎట్లయితే ఇబ్బంది పడ్డదో గత ప్రభుత్వము, దానివల్ల ప్రెజెంట్ అక్కడ ముందు ఒక రాష్ట్రం బాగుండాలి అంటే ఆ రాష్ట్రంలో మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలి. అక్కడున్న యూత్‌కు చదువుకున్న యువకులు గానీ, యూత్ గానీ, ఇంకా వేరే హార్డ్ వర్కింగ్ చేసే లేబర్ గానీ, వాళ్ళకు ఒక ఉద్యోగాలుండాలి. రోజువారీ కూలి పనులు ఉండాలి. ఇలాంటి క్రియేట్ చేయాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్‌మెంట్ ఇవన్నీ ఇన్వెస్టర్స్ రావాలి. అప్పుడు గానీ రాష్ట్రము ఎప్పుడైతే వెల్‌ఫేర్స్ ఇవ్వాలన్నా, చేయాలన్నా ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మనం సుమారుగా అంటున్నారు ఒక ఎక్స్ అమౌంట్ ఇంత అప్పు ఉంది స్టేట్‌కి అని చెప్పేసేసి దాని ఇంట్రెస్ట్‌లు కట్టాలన్నా ఫస్ట్ బిజినెస్ రూపంగా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తే ఒక బిజినెస్ జరుగుద్ది. రాష్ట్రంలో దానివల్ల అమౌంట్ అంటే ఫైనాన్షియల్లీ గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వల్ల ఏందంటే బ్యాలెన్స్‌గా స్కీమ్స్‌కు అట్టడుగు వర్గాలకు గానీ, ఎవరికైతే వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇచ్చేది వాళ్ళకి గానీ అక్కడ ఇచ్చుకుంటూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడే ఈ 2 ప్యారలెల్‌గా నడిపినప్పుడే రాష్ట్రం అనేది ముందుకెళ్తుంది. ఆయన ఆలోచన ఈ విధంగా చేయాలనే ఒక దృష్టితోని, ఒక థాట్‌తోని ఆలోచనలైతే ఉన్నాయి. ఫస్టు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో అప్పటి నుంచి ఏవైతే మనం వింటూనే ఉన్నామో ఎప్పుడప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఏ దాంట్లో ఎంతుంది, ఎట్లున్నాయి అని చెప్పేసేసి. అసలు డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బుల్ని ఎట్లెట్లా ఏవి ఆపుకోలేరు లేవని. మాది మొబిలైజ్ చేసుకుంటూ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నేను అందుకే ఇంతకుముందు చెప్పా ఒకటే వర్డ్ ఇంత బ్రీఫ్‌గా చెప్పకుండా. 3 ఇయర్స్‌లో ఇప్పుడున్న దానికన్నా ఏపీలో చాలా డెవలప్‌మెంట్ చేంజెస్ మాత్రం వస్తాయి. ఖచ్చితంగా. డెఫినెట్‌గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చినాయి అన్నీ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనుకోండి. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 5 ఇయర్స్‌లో వేరే పొలిటికల్ పార్టీస్ అంటాయి. ఏదైతే విశాఖ ఉక్కు దాని గురించి ఒక పాయింట్ ఉంది. అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు పోయి మాట్లాడతారంట. గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు పోయి మాట్లాడతారంట. పోలవరంకి అప్పుడు డబ్బులు తేలేదు కానీ ఇప్పుడు తీసుకురావాలంట. అంటే వీళ్ళకి ఆల్రెడీ అవన్నీ మాట్లాడి ఇవన్నీ 8 మంత్స్‌లో ఇన్ని సాధించిండ్రు కూటమి గవర్నమెంట్ ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో ఎన్ని సాధించినప్పుడు పోయి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ అంతా ఎంత బ్యాక్ పోయింది రాష్ట్రము. ఇప్పుడు 8 నెలల్లో అది కవర్ చేసుకుంటూ మళ్ళీ రావాలి. అవును. అంటే ఎంత టఫ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చూసే ఒక దిక్కేళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే సీఎం గారు అంత ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయన ఇది కాబట్టి పవన్ కళ్యాణ్ సరే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ తనది ఉన్నది కాబట్టి ఇవన్నీ సర్వైవ్ అవ్వకుంటూ వస్తున్నాయని చెప్పి. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అనేది ఇంకా అందరికి చాలా తెలవదు. రాబోయే రోజుల్లో ఇంకా తన గురించి తెలుస్తుంది ఇంకా. సరే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం అన్నీ మిక్స్ చేసి అన్నీ చాలా ఉన్నాయి మీలో పవన్ కళ్యాణ్ గారంటే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా రకాలుగా మాటలు విమర్శించినప్పుడు గానీ, ఆయన్ని రకరకాలుగా అన్నప్పుడు గానీ, మీరు అంటే మీ
ఏ విధంగా బాధపడ్డారు సార్? అంటే చూడండి, మనుషులు అంటే ఇట్లా మాట్లాడడం వల్ల ఆళ్ళు ఎందుకు అంటే, మనుషులన్న దాంట్లో రకరకాల మనుషులుంటారు గానీ, ఫస్ట్ వాళ్ళు నాకొక బాధేమనిపిస్తదంటే, ఇలాంటి మనుషులు వాళ్ళు ఈరోజు ఏ స్టేజ్‌కి పోయిరంటే, ప్రజలను ఒక కాన్స్టిట్యున్సీ అనుకుందాం. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీ. ఒక మినిస్టర్ అంటే ఒక జిల్లాకి ఇన్‌చార్జ్‌గా ఉంటాడు. ఆయన గిట్ల ఒక 7 కాన్స్టిట్యున్సీ. రాష్ట్రానికి మొత్తం ఒక మినిస్టర్. వీళ్ళు అసలు ఈ వాడకూడని భాషతోని మాట్లాడుతుర్రు, వ్యక్తిగతంగా విమర్శిస్తుర్రంటే, మనకి ఇంత దౌర్భాగ్యం ఏంటి? వీళ్ళ అండర్‌లో వీళ్ళు పాలిస్తే మనము వాళ్ళ అండర్‌లో ఉండాలా అని చెప్పి. అంటే వీళ్ళ ఆలోచన విధానం అంత చిన్నగుందనమాట. హ్మ్. చాలా చిన్నగా. నా లెవెల్‌లో అట్లా మాట్లాడే ప్రతి పొలిటికల్ లీడర్ తన గురించి కానీ, ఇంకా ఎవ్వరైనా వెరీ పర్టిక్యులర్‌లీ పవన్ కళ్యాణ్ సార్‌ని అన్నంత ఇంకెవ్వరిని అనలేదు. ఆ మాట్లాడే వ్యక్తులు వీళ్ళు పాలించే స్థాయికి అసలు ఎట్లా పోయిండ్రు వీళ్ళు? వీళ్ళు పాలిస్తే ఏం జరుగుతది అనేది అనిపిస్తది. అయినా గాని అసలు ఎవ్వరైనా గాని ఒక మనిషిని హ్మ్. వ్యక్తిగతంగా దూషించొచ్చా? హ్మ్. దూషించిండంటే వాళ్ళను ఒక మనుషులుగా ఆలోచించొచ్చా? నాకేమనిపిస్తదంటే వాళ్ళ గురించి ఆలోచించడమే వేస్ట్. హ్మ్. మనసులో అయితే బాధుంటది. మళ్ళా మనకి ఎట్లుంటది? దాన్ని మనం వ్యక్తపరచలేము. ఆ కోపంలో దాంట్లో మనం వేరే విధంగా వ్యక్తపరిచామనుకోండి, వాళ్ళన్నది పోతది. మనదే హైలైట్ జేస్తారు. హ్మ్. సింపుల్ అండి. ఒక బురదో వంగిపోయిన రాయేస్తే మన ముఖం మీదనే పడతది. కానీ ఒకటేంటంటే, ఇలాంటి విమర్శించే వాళ్ళు ఏదైతే ఈ విధంగా పదాలు వాడి మాట్లాడతారో, వాళ్ళు అసలు ఒక పదవిలో ఉంటే, వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? హ్మ్. ఇప్పుడు మీకొకసారి యాదుందో లేదో, గత ప్రభుత్వంలో ఊకే రొటీన్‌గా రిపీటెడ్‌లీ కొన్ని మీడియా ఛానెల్స్ అయితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చునబెట్టి అనిపియడం రిపీటెడ్‌లీ ఇవే జరిగాయి. దానికి ఒక రోజు దాన్ని ఎక్కడనో ఒక స్టేజ్ ఒక మనిషి అన్నప్పుడు డెఫినెట్‌గా ఏదో ఒక స్టేజ్‌లో రివర్స్ దానికి ఆన్సర్ చేయవలసిందే. ఆన్సర్ చేయకపోతే చూడండి అనేసి మళ్ళీ దానికొక విధంగా మాట్లాడతారు. హ్మ్. ఒక మనిషికి ఎంతని ఒప్పుకోబడతారు. అయినాక మళ్ళా తనకు అదే లెవెల్‌లో తను రిప్లై చేయంగానే, మళ్ళా చూసినావా ఇట్లా మాట్లాడిండు అనేసి మళ్ళా దాన్ని ఒక మాట్లాడు. అలా ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటిదాకా వీళ్ళు ప్రజల గురించి ఏం చేస్తారండి? నా ఉద్దేశ్యం అయితే అసలు ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాలకు రానియద్దు. అంతే అంటారు. మరి నోటికి ఎంతో సంత మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో వ్యక్తి గురించి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఇంకా నియోజకవర్గాన్ని వాళ్ళు ఇంకేం పాలిస్తారు? సార్ ఇంకొకటి జన సైనికులు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో నడిచేటువంటి నాయకులని నమ్ముకొని కార్యకర్తలు కొంతమంది ప్రజలు కొంతమంది చాలామంది ఉన్నారు. ఈ జన సైనికులు ఈ కార్యకర్తలకి, ఈ లీడర్స్‌కి అంటే ఆయన మీద ఆశలు పెట్టుకున్న వారికి ఆయనను నమ్మడం వల్ల ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళ కోసం. ఒకటి ఎవరైతే మీరన్నట్టు జన సైనికులు, వీర మహిళలు, హ్మ్. పార్టీకి సంబంధించిన లీడర్స్, మరి ముఖ్యమైన వాళ్ళందరూ జనసేన పార్టీకి సంబంధించి గత 10 ఏండ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగతంగా అభిప్రాయంగా ఏందంటే, జనసేనల ప్రతి ఒక్కరు ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారితోని ఆయన ఏదైతే మాట చెప్పినందుకు 90% ఆఫ్ ఇది ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పనిచేస్తారు. కొంతమంది డెఫినిట్‌గా రాజకీయ పరంగా ఎదగాలి అని, పొలిటికల్‌గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోని చేస్తారు. అది కూడా తప్పు లేదు. అలా ఉండాల్సిందే పార్టీలో అవన్నీ పొలిటికల్‌గా. హ్మ్. అయితే ఈడంతా ఏందంటే, జనసేనలో ప్రతి ఒక్క లీడర్ అయినా, హ్మ్. ప్రతి ఒక్క కార్యకర్త అయినా, జన సైనికుడైనా, వీరమహిళైనా వాళ్ళకేమైపోతదంటే, ప్రతి ఒక్కరు మేము పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా గెలవాలి. హ్మ్. తనతోని మాకున్నది ఏదైతే ఉందో మనసులో ఉందో చెప్పుకోవాలి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అతి కొద్ది టైము, హ్మ్. అక్కడ సినిమాల కమిట్మెంట్స్ అని అనుకోండి, వ్యక్తిగతంగా అనుకోండి, పార్టీ పరంగా అనుకోండి, ఇంకా వేరే ఇవన్నీ చూసుకుంటే ఆయన అందరిని కలవలేడు. దాంతోనేందంటే ఈళ్ళందరూ ఇప్పుడొచ్చినంక మొన్న గవర్నమెంట్‌లోకి వచ్చినంక కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఇంకోటి గానీ అందరిలో వచ్చినాయి. ఇప్పుడు మనకున్న దాంట్లో అందరిని సాటిస్ఫై చేయడం అంటే ఏ దాంట్లో ఏ వ్యవస్థతోని గానీ, ఏ నాయకునితోని గానీ కాదు అది. కాదు. అదే ఇన్ని ఏండ్ల నుంచి 10 ఏండ్ల నుంచి పనిచేస్తున్నాం గదా! అనే ఒక దీంట్లో అందరికేమైపోతదంటే అడగడం గానీ, ఇంకోటి గానీ, ఎక్స్‌పెక్ట్ జేయడం గానీ ఉన్నది. కానీ మీ ద్వారా అందరిని కోరేదేందంటే కొంచెం మీరు ఓపికతోనే ఉండండి. హ్మ్.
మనకి ఇప్పుడు అనేది మీకు తగిన గుర్తింపు వచ్చినా రాకున్నా రిటర్న్ మన ఊరి దగ్గర అయితే మనం పోయి వెళ్ళి బాధ చెప్పుకున్న వాళ్ళు మనకు రెస్పాండ్ అయినా కాకుండా దీనికి వీలైన తొందరలో మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేస్తారు. వీలైన మటుకు అందరికీ అనేది ఆయన నమ్మి పనిచేసిన వాళ్ళకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ టైం ఫ్యాక్ట్ కొంచెం ఇన్కమ్ ఉంది. వారి స్థాయిలో వాళ్ళకి డెఫినెట్గా మంచి జరుగుతుంది. కానీ వారి స్థాయికి తగ్గి అంటే వారి స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి ఆశించకూడదు, జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి ఆశించకూడదు. ఓవరాల్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటే అన్ని మంచిది. అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వాళ్ళకి మోసం జరగదు, ఎటువంటి ఇబ్బంది కలగదు అంటారు. నేను చెప్పేది మోసం అనేది వేరు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు జనసేన నడిచిన మోసం అనేది ఉండదండి. మనం ఆలోచన విధానమే రాంగ్ ఉంటుంది. మన ఆలోచించిన విధానమే రాంగ్ ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ, మొన్న మనము ఎలక్షన్స్ పోయినాం. ఎలక్షన్లో మనకు ఒక సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో మనము గవర్నమెంట్లో కంపల్సరీ వెళ్ళాలి. ఆ టైంలో దానికి అనుగుణంగా మన అధ్యక్షులు వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు. మేము 5 ఏళ్ళ నుంచి పనిచేసినాము, 20 ఏళ్ళ నుంచి పనిచేసినాము అంటే మొత్తం ఉన్న 175 సీట్లకు ఎడికలు చేయగలుగుతారు. అట్లా చేసేసి లాస్ట్ టైం నష్టపోవడం కరెక్టా? మళ్ళీ 100% మందిని తీసుకుపోయి ముంచినట్టే కదా. అదే కనీసం ఒక 20% మెంబర్స్కైనా కానీ ఈసారి అయితే కొంచెం సెట్ అవుతుంది కదా. నెక్స్ట్ టైం ఆ 20% 50% తీసుకెళ్ళొచ్చు. అయినాక తను అనుకున్నట్టు 25 ఏళ్ళలో పూర్తిగా 100% రీచ్ అవుట్ అయితే మేము ఆయన ఆలోచించే విధానంలో ఆ ఓపిక ఉండాలి కదా. ఆ ఓపిక లేకుండా తను చేసింది తన మీద రివర్స్గా మనం మాట్లాడటము కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఓకే, దేనికన్నా ఒక ఆలోచన విధానము, మనం ప్రయాణించే ఒక మార్గం అనేది దాంట్లో ఓపికగా వెళ్తే డెఫినెట్గా మనం అనుకున్న దానికి వెళ్తాం. అందుకే నేను అన్నాను కొంచెం టైం వెనుకనో ముందు. సార్, అంటే ఇప్పుడు మీరు తిరుమలకి విచ్చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో ఆ భక్తులకి, మళ్ళీ తిరుమలలో ఉన్నటువంటి మీ తోటి వారికి, అంటే తిరుమలలో ఇచ్చేసిన భక్తులందరికీ మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడు అందరు భక్తులు మొత్తము దేశం మొత్తం నుండి వస్తుంటారండి. వచ్చి ఏంటంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కు, చిన్న పిల్లలతో వచ్చేవారు. వీళ్ళు మీకు ప్రీ టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చి ఇబ్బంది పడే కంట మీరు కొంచెం లేట్ అయినా కానీ ప్రీ టికెట్స్ బుక్ చేసుకోండి. ప్లస్ ఆ టైంకి రండి, దర్శనం మంచి చక్కగా చేసుకొని మళ్ళీ చక్కగా ఇంటికి చేరాలనేది అని చెప్పేసి ఉద్దేశంతో నా కోరిక అండి వ్యక్తిగత. వచ్చేసి ముందే అంటే సడన్గా ఇవన్నీ ప్రీ ప్లాన్ లేకుండా వచ్చి చిన్న పిల్లలతో వచ్చిన, వృద్ధులతో వచ్చిన అక్కడ ఇబ్బంది పడడం అనేది వాళ్ళు, ఎందుకంటే అంత పెద్ద లక్షల్లో వస్తుంటారు జనాలు, వచ్చి ఇబ్బంది పడడం అంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే దేవుణ్ణి వచ్చి దర్శనం చేసుకొని పోవాలనే వాళ్ళు ఇబ్బంది పడంగానే అబ్బా ఇంకోసారి పోము, అబ్బా ఇదేమి ఇబ్బంది రా బాబు అన్న ఫీల్డ్లోకి వెళ్ళకూడదు నా ఉద్దేశం. మంచి ఆలోచనే కదా సార్ ఇది. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళాలి. అది జరగాలంటే ఏంటంటే మనకు అట్లీస్ట్ దర్శనం అనేది మనకు ఆల్రెడీ 300 రూపీస్ ఆన్లైన్లో ఎవ్రీ 3 months రిలీజ్ చేస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ దానికి ఒక ప్రత్యేకించి ఉంది. అకామిడేషన్ లేకుండా కింద ఉండైనా కానీ దర్శనం టైంకి పోయేసేసి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్తే ప్లాన్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన వేసే స్టెప్స్ ఇవన్నీ ఆయనతో నడిచారు కాబట్టి బాగా చెప్పారు సార్. కానీ టీటీడీ బోర్డు మెంబర్గా మీ ఆలోచన విధానం, మీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? తిరుమల మటుకు వేరండి. యాజ్ ఎ బోర్డు మెంబర్గా వేరు. ఓకే, జనసేన పార్టీకి మాత్రం తను ఎప్పుడు ఓవర్ నైట్ రౌండ్ ద క్లాక్ ఎప్పుడు ఏది చెప్పినా తన అండర్లోనే నడవడం. ఓకే, ఎందు గురించి అంటే తన ఆలోచనలో మనం అందుకొని మనము పోయి ఆలోచించిపోయేంత ఏముండదు. తన ఆలోచన మనం అందుకోలేము. మహేందర్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన అడుగుజాడలు ఎలా ఉండబోతున్నాయి? అంటే టీటీడీ బోర్డు మెంబర్గా ఎలా వేయబోతున్నారు, అంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, మీ జనసేన పార్టీ పరంగా ఎలా వెళ్ళబోతున్నారు? సార్, యాజ్ ఏ బోర్డు మెంబర్గా భక్తులకు వీలైనంత మటుకు మా టర్మ్లో అంతా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటుందో బోర్డులో డిస్కస్ చేసి బోర్డు దృష్టికి తీసుకెళ్ళాలి. మనకు ఆడ ఎండ్ పాయింట్ ఏముంటుంది,
నేను వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించి ఇబ్బంది కలగకుండా చూడడం. ఓకే. అలాంటి స్టెప్స్ తీసుకోవడానికి డెఫినెట్‌గా చర్చిస్తాము. బోర్డ్ దృష్టికి తీసుకెళ్తాము. టేబుల్ మీద పెడతాము. అందరితోని తోటి మా బోర్డ్ మెంబర్స్‌తోని గాని, మా పెద్దయిన చైర్మన్ గారికి బిఆర్ నాయుడు గారికి ఎంతో అనుభవం ఉంది. అదే మాదిరిగా మా ఈఓ గారు అఫీషియల్స్ ఈఓ గారు శ్యామలరావు గారు, మా జేఈఓ గారు వెంకయ్య నాయుడు గారు, వెంకయ్య చౌదరి గారు, అట్లనే ఎంతోమంది అక్కడ సీనియర్స్ ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు. ఇదంతా ఏంటంటే కలెక్టివ్‌గా అందరి దృష్టిలో పెట్టి వీళ్ళంత మటుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకెళ్ళాలని నా అభిప్రాయం. యాస్ ఎ బోర్డ్ మెంబర్‌గా దాని మీద మాక్సిమం కృషి చేస్తా. జనసేన పార్టీ పరంగా అయితే మహేందర్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఎలా అడిగేస్తున్నారండి? జనసేన పార్టీ పరంగా ఎంతోమంది లక్షల మంది కష్టపడి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా పనిచేశారండి. ఇదైతే వాస్తవం. ఓకే. అవునన్నా కాదన్నా వాస్తవం అది. నాతోని అయినంత ఎవరైతే పనిచేసిండ్రో వారికి మనం పదవుల రూపంగానో, ఇంకో రూపంగానో వారికి చేయలేము అందరికి. కానీ నా వ్యక్తిగతంగా వాళ్ళకేందంటే మేమున్నాము, అట్‌లీస్ట్ నేనున్నాను వీలైనంత మటుకు మాక్సిమం మందికి. ఏం గాదు, ధైర్యంగా ఉండండి. ఈరోజు కాకుండా రేపొస్తది అని ఒక భరోసా కల్పించడానికి మాత్రం ముందుంటా. ఇంతవరకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు కావచ్చు, ఆయన మనస్తత్వము ఇవన్నీ మీరు మాతో షేర్ చేసుకున్నారు సార్. ఇంకా ఏమైనా పవన్ కళ్యాణ్ గారి గురించి చివరి కొనాన ఏమైనా మిగిలి ఉందేమో ఏమైనా చెప్తారేమో? పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా చాలా ఉంటదండి. కొనానా కాదు, ఇంకా చాలా ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి చెప్పాల్సింది ఏంటంటే తనకు ప్రతి ప్లేస్‌కి రావాలని ఉంటది. ప్రతి చోటకు ఎవరైనా ఇబ్బందులు ఉండేదని జరిగిందంటే రావాలని ఉంటది. కార్యకర్తలు, జన సైనికులు, వీరమల్లులు ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ పర్సనల్‌గా కలవాలని ఉంటుంది. కానీ తను బయటికొస్తే అక్కడ ఏవైతే సిస్టమ్ అది డెవలప్ చేయాలో, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలో చాలా ఆయన వస్తే ఒక వ్యవస్థ కదిలినట్టు ఉంటది. సుమారు 200-300 మంది ఆయన ఎమ్మటి కదలాలి ఆయన బయటికి రావాలంటే. అదే మాదిరిగా ఒక కార్యకర్త మంచున్నా, చెడున్నా తన ఇంటికి పోయి కలిసేసి రావాలి, భరోసా కల్పించి రావాలి అనుకున్నా గానీ, అక్కడ అందరూ ఆయనను చూడాలనే కోరిక ఇది రాంగ్ వేలో గాదు. ఒక మంచి ఇంటెన్షన్‌తో. మనం పోయిన వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశంతోని తను చాలా సందర్భాలలో ఎళ్ళాలనుకున్నా ఎళ్ళలేడు. కానీ దాన్ని చాలా మంది వేరేగా ఆలోచించుకుంటారు. రాలేదు, ఇంత జరిగినా పలకరియలేదనో ఇలాంటివి ఉంటాయి. దయచేసి అందరిని కోరేది ఒకటే. ఒక్కటి ఏదన్నా ఆలోచించే ముందు మీరు పవన్ సార్ వస్తే ఎలా ఉంటుంది, పాజిబుల్లా కాదా అని పాజిటివ్ మైండ్ సెట్ పెట్టి ప్రతి విషయంలో ఆలోచించండి. ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నాము ఆలోచిస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. దాని తర్వాత డిసిషన్ తీసుకోండి. లేదు సార్, మీరు చెప్పింది అయితే వాస్తవమే. ఆయన ఒకసారి కదిలినాడు అంటే ఒక విలేజే ఉందనుకోండి, ఒక ఊరే. ఇంక అక్కడికి వస్తే అక్కడి నుంచి ఆయన మళ్ళీ రిటర్న్ కావాలంటే మినిమం ఒక 4-5 అవర్స్ అనే పడుతుంది. మీ కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ ఆలోచించకుండా కమెంట్ చేసేస్తారు, బాధపడతారు, కమెంట్ చేస్తారు, తొందరపడతారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదన్నా మీరు ఒక కంక్లూజన్కి వచ్చే ముందు వాస్తవంగా మీకు మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించండి. ఒక కమెంట్ చేసే ముందు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి అని చెప్తున్నాను అందరికీ, ప్రతి ఒక్కరికి. వాస్తవం కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.